यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुराः असुरगणाः देवाय तस्मै नमः। न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ఏడాదికి శ్రాద్ధ పిండ ప్రదానాలు చేయాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? పోయిన దేహానికి కాదు, దేహాన్ని వదిలిపెట్టిపోయిన వాడికి చేస్తున్నాం ఇదంతా. ఎందుకని వాడు అజహ నిత్య శాశ్వత అయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరే. వాడికి చావు లేదు, శరీరం పడేశాడు, వాడు పోయాడంతే. అలాగనే దేవుడు పోయాడండి, దేవుడు జీర్ణం అయిపోయిందండి, ఈ లింగం అది కొద్దిగా పగిలిపోయిందండి. ఆ పంతులు గారు కొబ్బరికాయ కొట్టారట, ఆ కొబ్బరికాయ కొట్టడంలో ఏమైపోయిందంటే ఒక ముక్క ఎగిరి వచ్చి శివలింగం మీద పడింది. శివలింగం మీద ఒక పెచ్చు ఊడిపోయింది. ఇంకా అది పనికిరాదు, ఇంకా తీసేయాలి. ఇప్పుడు శివుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారు. ఇది చేసేస్తాం మనం. ఏమైపోతుంది తెలుసా అండి? చేస్తే ఏమైపోతుందంటే అది నీళ్ళల్లో పడిపోతుంది, నదిలో కొట్టుకుపోయి ఇసుకపడి మట్టిపడి కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ రాయి అలానే ఉంటుంది, అక్కడేం పోదు కదా, అలా ఉంటుంది. ఎప్పుడో ఒక 100, 200, 300 సంవత్సరాల తర్వాత అక్కడ ఏదో దున్నడానికి ఎవడో వెళ్తాడు, దాన్ని దున్నాడు అనుకోండి. అబ్బో శివుడు బయటపడ్డాడు, లింగం కట్టాలి, అక్కడ గుడి కట్టేయాలి, ఓ పెద్ద గుడి అనమాట. వాడు పోడండి, అలానే ఇంకో గుడి కట్టేస్తారు వాడికి. వాడు ఎక్కడికి పోడి, లోకం వదిలిపెట్టి ఎక్కడికి పోతాడు వాడు? నీకే పోవడం రావడం లేకపోతే ఇంకా పరమాత్ముడికి పోవడం రావడం ఉందా? ఇదే జరుగుతుంది ఇక్కడ. ఆలోచించండి ఒక్కసారి. ఎంత అద్భుతమైన ఒక చక్కటి ప్రణాళిక మన వాళ్ళు ఇచ్చారు. అయితే స్వామి, ఇప్పుడు ఆ గుడిలో ఆ విగ్రహంలో దేవుడు లేడా? అరే అంతటా ఉన్నాడు అనుకున్నప్పుడు గుడిలో ఎందుకు లేడు? ఆ విగ్రహంలో మట్టుకు ఎందుకు లేడు? అంతటా ఉన్నాడు అనుకుంటే విగ్రహం కూడా అంతటలో ఒక భాగమే, దాంట్లో కూడా ఉంటాడు ఆ పరమాత్మ. అంటే విగ్రహం వరకే మనం పరిమితమైతే అది మన అవివేకం, గుడి వరకే పరిమితమైతే మన అవివేకం. ఇంట్లో కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఊరెళ్తున్నారు అందరూ, నేనున్నాను, అందరం కలిపి ఊరెళ్తున్నాం. నేను ముందు అభిషేకం చేసుకున్నాను, అయిపోయింది. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకున్నారు, అంతా అయిపోయింది. బయటకు వచ్చేసాం, కారు వచ్చేసింది, ఎక్కాలి. ఈయన అడుగుతున్నాడు, ఏమే దేవుడి గది తాళం పెట్టేసావా, దేవుడి గదికి తాళం పెట్టావా అని. నాకు అన్ని రోజులు ఆలోచించలేదు, కానీ ఆ మాట ఆలోచించాను. ఏంటి మాస్టారు దేవుడి గదికి తాళం పెట్టావా అని అన్నాడు. దేవుడు ఏమైనా వెళ్ళిపోతాడా మీకు చెప్పకుండా? అబ్బిబ్బి అలా కాదని అన్నాడు. మరి ఎందుకు తాళం పెట్టాలి దేవుడి గదికి? దాంట్లో వెండి గిన్నెలు బంగారం ఉందండి. అది అంటే దేవుడికి తాళం పెట్టక్కర్లేదు. ఎవడు పట్టుకుపోడు? ఆ ఫోటోని ఎవడు పట్టుకుపోతాడు? ఆ చిన్న విగ్రహం ఎవడు పట్టుకుపోతాడు? ఏం చేసుకుంటాడు? ఇంకా బరువు వాడికి, రోజు పూజ చేయాలి. దాని మీద ఎవడికి దృష్టి. కాబట్టి తాళము కానీ తలుపులు కానీ దేవుడికి కాదు, ఎవరికి? బంగారు గిన్నెలకి, వెండి పాత్రలకి, తట్ట బుట్ట చెంబు తపేళ టపేరాలకి, వీటికి. కాబట్టి వీడి భావనంతా దేవుడి గదిలో పూజ చేస్తున్నా దేవుడి మీద ఒక్క నిమిషం నిలబడుతున్నావు, మళ్ళీ తపేరాల మీద, బుట్టల మీద, తట్టల మీద, వీటి మీదకి వెళ్ళిపోతుంది వీడి దృష్టి. కాబట్టి మన భక్తి ఇట్స్ ఎ ఫ్యూటైల్, పదార్థం మీదకి వెళ్ళిపోతుంది మన భక్తి, యథార్థం దగ్గరికి వెళ్ళట్లేదు. కాబట్టి మనం పరమాత్మ అన్నప్పుడు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, నమ్మకం వరకే నిలబడిపోతే వాడు సాధనలో ముందుకెళ్ళలేడు. నమ్మకము అనేటువంటి స్థితిని దాటి విచారణ అనేటువంటి మార్గంలోకి అడుగు పెట్టాలి, అప్పుడే సాధకుడు అవుతాడు. నువ్వు నమ్మంతే, నమ్మి కూర్చుంటే నమ్మకం అలా ఉండిపోతుంది. నమ్మకంతో కాంప్రమైజ్ అయ్యి జీవించలేం మనం. నమ్మకాన్ని వెరిఫై చేసుకోవాలి, ఆ నమ్మకాన్ని విచారణ చేయమంటుంది శాస్త్రం. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తతః తత్పదం పరిమార్గితవ్యం అన్నాడే కానీ తతః తత్పదం పరివిశ్వసితవ్యం అనలేదు ఆయన. నువ్వు పూర్తిగా నమ్ము అనలేదు ఆయన, దాన్ని విచారణ చేసి తెలుసుకో అంటున్నారు ఆయన. తతఃపదం
తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. అయితే నమ్మకం వరకే ఆగిపోకుండా దీన్ని విచారణ చేయాలంటే వీడికి కొంత క్వాలిఫికేషన్ కావాలి. అంత త్వరగా కనపడేవాడేం కాదు, దానికి క్వాలిఫికేషన్ కావాలి, దానికి ఒక అర్హత కావాలి. ఏమిటి అర్హత చెప్పండి? నిర్మాణ మోహాజిత సంగదోషా అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైః చంత్యమూఢా పదమవ్యయం తత్. ఎంత క్లీన్గా చెప్పారు చూడండి. దానికి క్వాలిఫికేషన్స్ ఏమిటయ్యా అంటే 5 రకాల క్వాలిఫికేషన్స్. మొదటిది నిర్మాణ మోహా, నిర్గత మాన మోహ. అంటే ఎవడైతే ఈ మోహం నుండి బయటపడతాడో, మోహము అంటే ఏంటి? ముహ్ అనే ధాతువు నుంచి వస్తుంది మోహం. మోహము అంటే అర్థం ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడనివ్వకుండా దాన్ని రకరకాలుగా చూసేలా చేస్తుంది, అది మోహం అంటే. దట్ ఈస్ కాల్డ్ డెల్యూజన్ అని అంటారు ఇంగ్లీష్లో మోహాన్ని డెల్యూజన్ అంటారు. డెల్యూజన్ అంటే ఏంటనంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా రకరకాలుగా చూపించేలా చేస్తుంది, వేరేది కాదు. ఉన్నది ఉన్నట్టుగా చూడనివ్వకుండా మనం సూపర్ ఇంపోజ్ చేసేస్తుంది, రకరకాలుగా ఆలోచింపజేస్తుంది. తరువాత ఆలోచించిన ఇంక దాని నుంచి ఏం అక్కర్లేకుండా ఫ్రీజ్ చేసేస్తుంది అనమాట. ఎక్కడిదక్కడ ఫ్రీజ్ చేసి కాంక్రీట్ పోసి శుభ్రంగా పిల్లర్ బిగించి స్లాబ్ వేసి గదులు కట్టి కిటికీలు ద్వారబంధరాలు పెట్టి తాళాలు వేసి మరీ కూర్చోబెడుతుంది, ఇంకేం కదలడానికి లేకుండా చేస్తుంది. ప్రపంచాన్ని డీల్ చేయాలి అని. ఎందుకనంటే మనం అర్థం చేసుకున్నా ఈ ప్రపంచం నాకు పరిష్కారం ఇవ్వదని ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టినా మళ్ళీ ప్రపంచం మనల్ని బోల్తా కొట్టించడం పెద్ద కష్టం కాదండి. దీనికి బోల్తా కొడుతూనే ఉంటాం మనం. ఈ ప్రపంచంలో మనం గుర్తించినా కూడా బోల్తా కొడుతూ ఉంటాం. మీకు ఇది గుర్తుందే? ఒక ప్లే ఉందన్నమాట. ఒకటి కింద నడుస్తూ పోతూ పరుగులు తీస్తూ ఉంటుంది. వీడు దాంట్లో అలా నడుస్తూ పోవాలి, నడుస్తూ పోయి దాన్ని పట్టుకోవాలన్నమాట. వీడు దాని మీద నడుస్తుంటాడు, కింద అది స్పీడ్గా పరుగులు తీస్తూ ఉంటుంది. వీడు పడిపోతుంటాడు, లేస్తుంటాడు, మళ్ళీ పరుగుస్తాడు, మళ్ళీ కింద పడిపోతాడు, లేస్తుంటాడు అనమాట. అలాగనే ఈ ప్రపంచాన్ని నేను ఒకవేళ వివేకంతో గుర్తించి ఈ ప్రపంచం నాకు పరిష్కారం ఇవ్వదు అని నేను నిర్ణయించుకున్నప్పటికీ కూడా నా నిర్ణయాన్ని కదిపేయడం పెద్ద కష్టం కాదు. ఈ ప్రపంచానికి ఒక్క క్షణం అలా కదిపి అవతల పారేస్తుంది, ఒక్క నిమిషంలో కదిపి అవతల పారేస్తుంది. అందుకని అంటారు, ఏమిటో స్వామీజీ ప్రవచనం వింటున్నంత సేపు అండి ఇంకంతా ఎక్కడికో వెళ్ళిపోతామండి. ఇంకా ఆ తర్వాత అండి ప్రవచనం అయిపోయిన తర్వాత మీరు దిగి వెళ్ళిపోతారు కదండి, ఇంకెక్కడికో వెళ్ళిపోతామండి. ఎందువల్ల? ఆ నిర్ణయం, మనం తీసుకున్న నిర్ణయం నిర్దిష్టం అవ్వలేదు, దృఢం అవ్వలేదు. మనం పూర్వం రోజుల్లో మీరు చూడండి, పెళ్ళిళ్ళు జరిగిన ఇళ్లల్లో, ఒక మంచి శుభకార్యాలు జరిగినా ఏది జరిగినా పందిరి రాట పాతుతారు. మీకు గుర్తుందండి? పందిరి రాట పాతేవారు. ఆ పందిరి రాట పాతేటప్పుడు ఏం చేస్తారనంటే బాగా గుంట తవ్వి దాన్ని గొయ్యి తీసి ఆ మట్టి అంతా పైకి తీసి ఈ రాటను దింపుతారు. రాటను దింపి ఈ పక్కనున్న మట్టి అంతా లోపలికి పోసి ఆ దిమ్మిస్తోటి దాన్ని కొట్టి శుభ్రంగా కొట్టేసి దాన్ని ఏం చేస్తారు, అలా వదిలేరు, ఇలా ఊపుతాడు, వాడు ఊగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా ఇసుకేసి మళ్ళీ కొడతాడు, బాగా చుట్టుపక్కల కొడతాడు, మళ్ళీ ఊపుతాడు, కొద్దిగా బిగుస్తుంది, కొద్దిగా ఊగుతుంది, మళ్ళీ కొడతాడు, చుట్టుపక్కలంతా కొట్టి మళ్ళీ ఊపుతాడు, కొద్దిగా ఊగుతుంది, మళ్ళీ కొడతాడు. ఇప్పుడు ఊపినప్పుడు ఊగదు కానీ కదులుతుంది, మళ్ళీ కొడతాడు, కొద్దిగా కదులుతుంది, మళ్ళీ కొడతాడు, ఇంకా కదలదు, వీడు కదులుతాడనమాట. అంటే దాన్ని ఎంతవరకు ఊపాలి అని అంటే ఇంకా అది ఊపిన కదలనటువంటి స్థిరమైనటువంటి ప్రతిష్ట పొందేదాకా దాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. అలాగనే మన మనస్సులో ప్రపంచం నాకు పరిష్కారం ఇవ్వదు అనే భావన పైపైనే కాదు, ఏదో సమస్య వచ్చినప్పుడు కాదు, ఏదో బాధ వచ్చినప్పుడు కాదు, అది బాధ లేనప్పుడు కూడా దాని విచారణతో వివేకంతో బాగా దృఢంగా లోపలికి తీసుకెళ్ళి నాటుకోగలిగితే అప్పుడు వివేకంతో పాటు మనిషిలో ఒక ఆలోచన బయలుదేరుతుంది. ఏంటనంటే ఈ ప్రపంచం నాకు ఏ కోణం నుండి నాకు పరిష్కారం ఇవ్వదు. I cannot get any solution from this creation. From any corner of this creation, this cannot solve my sense of limitation. నా లోపల బయలుదేరినటువంటి వెలితిని ఈ ప్రపంచమంతా ఇచ్చి పూడి చేసినా పూడదు.
పూడదు ఇది లోపల, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అందుకనే మీ అందరికీ తెలుసు, ది గ్రేట్ అలెగ్జాండర్, ఆ సోక్రటీస్కి వారసుడు, అతను శిష్యుడు. ఆ సోక్రటీస్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు, నాయనా నువ్వు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా పర్లేదు, అన్నిటిని జయించు, కానీ ఇండియాకి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకని? నువ్వు అక్కడ జయించక్కర్లేదు, ఆల్రెడీ అప్పచెప్పేస్తారు, వాళ్ళందరూ అక్కడ సాధువులే, అక్కడ నీకు పిలిచి మరీ అప్పచెప్తాడు. చాలా మహాపుణ్యభూమి అది, వేదభూమి, మహాశాస్త్రభూమి అది, జ్ఞానభూమి అది, అన్ని చెప్పి పంపిస్తాడు. ఆ అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే, భారతదేశంలోకి రాగానే ఒక సాధువుని చూస్తాడు. ఆయన అన్నీ వదిలేసి కూర్చోంటాడు చెట్టు కింద అలా కూర్చొని ఉంటాడు ఆయన. వీళ్ళందరూ కొద్దిగా గూఢచారులు ఉంటారు కదా, వార్తాహరులు అంటారు. వీళ్ళందరూ వెళ్ళి, సార్ వీడు ఎంట్రన్స్లోనే ఉన్నాడు, వీడు ఎవడో ఏమిటో తెలియట్లేదు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, కానీ వీడు చాలా తేడాగా ఉన్నాడు, మంచి బ్రిలియంట్గా ఉన్నాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు కనపడడానికి, ఏమీ లేదు, ఒంటి మీద బట్ట లేదు, ఏమీ లేదు, అలా కూర్చో ఉన్నాడని అంటే అలెగ్జాండర్ అనుకుంటాడు, వీడు ఎవడో రహస్యంగా పెట్టుంటారేమో, వచ్చేవాళ్ళని కనిపెట్టమని, అని ఇదొక రోల్ ప్లే చేస్తుందేమో ఈ దేశం, కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలని వీడు వెళ్తాడు అక్కడికి. అలెగ్జాండర్ వెళ్తాడు. వెళితే ఆయన దగ్గరికి వెళ్ళగానే ఒక ప్రకాశం, అతని సన్నిధిలో అలెగ్జాండర్ ఏంటంటే తనాన్ని అన్ని మరిచిపోయి హాయిగా ఉంటాడు, ఆనందంగా. అప్పుడు అంటాడు, మీకు నేనెవరో తెలీదా అంటాడు. ఈయన అలా చూసి నవ్వుతాడు. నేనండి అలెగ్జాండర్ అన్నాడు. అయితే ఏం అంటాడు ఈయన. అలెగ్జాండర్ ద గ్రేట్, సో వాట్ అంటాడు వీడు. ఇఫ్ యు ఆర్ సో గ్రేట్, సో వాట్, నాకేం ఊడిపోతుంది, నువ్వు గ్రేట్ అయితే అవ్వు, లేకపోతే హేట్ అయితే అవ్వు, వాట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్, వాట్ ఈస్ బిగ్ డీల్ ఫర్ మీ, నథింగ్. హాయిగా కూర్చున్నాడు వీడు. కూర్చుంటే అలెగ్జాండర్ అంటాడు, అరే నేను ప్రపంచం మొత్తాన్ని నేను జయిస్తూ ఒక మహా చక్రవర్తి స్థానంలో ఉన్నాను, అసలు నన్ను చూడ్డానికే వాళ్ళు ఎంతో ఆరాటపడిపోతుంటారు, అలాంటిది నేను వెళ్ళి వీడి దగ్గర కూర్చుని నేను ఫలానా అని చెప్తే కూడా సో వాట్ అంటున్నాడంటే, వీడు నాకంటే గొప్ప థాట్లో ఉన్నాడు. వీడి దగ్గర ఏదో నాకంటే ఉన్నతమైంది ఉంది అనుకుని కూర్చుంటాడు. కూర్చుంటే వీడేం మాట్లాడు. ఏమయ్యా ఇలానే కూర్చుంటావు అన్నాడు. ఏం చేయమంటావు నన్ను అన్నాడు. నన్ను ఏం చేయమంటావు చెప్పన్నాడు. నేను చూడు ఎంత చేస్తున్నాను, ఆ ప్రపంచం జయించాను, ఆ దేశం జయించాను, ఆ ఖండాలు జయించాను, ఈ ఖండాలు జయించాను అంటాడు. నీకేం జయించక్కర్లేదన్నాడు. నీకేం లేదు కదా అన్నాడు. అయితే నాకేమిటి, హాయిగా ఉన్నా నేను, ఐఎమ్ హ్యాపీ. నువ్వు అన్నీ జయించావు, ఆర్ యు హ్యాపీ? ఇంకా ఏదో జయించాలనుకుంటున్నావు కదా, నీకు సంతృప్తి కలగలేదు. నాకు ఏమీ లేదు, నేను సంతృప్తిగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. చేతకానితనం అన్నాడు. నువ్వు చేతకానితనం, అందువల్ల ఆ మాట మాట్లాడుతున్నావు. లేజీ ఫెలో, నువ్వు అందుకనే మాట్లాడుతున్నావు. యు ఆర్ క్రేజీ ఫెలో అన్నాడు వీడు. ఇఫ్ ఐ యామ్ లేజీ యు ఆర్ క్రేజీ అన్నాడు. అండ్ వీడికి భావన పెరిగిపోతుంది అలెగ్జాండర్లో. అప్పుడు ఈ సాధువు ఏం చేస్తాడంటే, హే ఏమీ లేదు, నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు అన్నాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇంకా హంటింగ్ ఉంది, అది జయించాలి, ఆ దేశం జయించాలని, ఎందుకు, ఏమిటి తాపత్రయం ఏమిటని అడుగుతాడు. అప్పుడు ఏం మాట్లాడి సాధు చూసి పక్కన చూస్తాడు. ఇంత పెద్ద బండ ఉంటుంది, ఆ బండ తీసి అలెగ్జాండర్ చేయి జాపమంటాడు. చేయి జాపు అంటాడు. వాడు చేయి జాపుతాడు, ఈ బండ చేతిలో పెడతాడు. పట్టుకో అంటాడు. పట్టుకోమంటే పట్టుకుంటాడు. ఇది ఏమిటో, ఇది ఇండియాలో ఇది ఏమిటో, ఏమన్నా ఇదొక ఏమిటి, ఇప్పుడు వీడేదో చేస్తాడేమో అనుకుని ఇలా పట్టుకు కూర్చుంటాడు. 2 నిమిషాలు అవుతుంది, 3 నిమిషాలు ఏం మాట్లాడు, పట్టుకో, ఏం కంగారు లేదు, పట్టుకో అంటాడు. పట్టుకుంటాడు. కొంతసేపు అయ్యేటప్పటికి నరాలు లాగుతుంటాయి, బరువు, ఎంతకాలం పట్టుకోవా కొంతసేపు అంటాడు. పట్టుకున్నాడు. ఇంకా వాడికి చేత కావట్లేదు, నొప్పి వస్తుంది, కింద పడేస్తాడు. అమ్మయ్యా అంటాడు. ఆహా, ఈ ప్రపంచం మొత్తం సాధించినా ఇంతే, పడేయాల్సిందే, అప్పుడే హ్యాపీగా ఉంటావు అన్నాడు. నువ్వు అన్నిటిని పోగు చేసుకుని పడేస్తావు, అమ్మయ్య అంటావు. నేను దేన్ని ముట్టుకోక్కర్లేకుండా, అమ్మయ్య అనక్కర్లేకుండా ముందు నుంచే హాయిగా ఉన్నాను. వీడికి అర్థమైపోయింది, బండలోనే ఇంత పెద్ద తత్వం ఉందా, అయ్య బాబోయ్, ఒక బండలోనే ఇంత పెద్ద తత్వం ఉందా అనుకుంటాడు. మార్పు వస్తుంది వాడిలో. ఈ సాధువుని చూసిన తర్వాత ఎన్లైటన్మెంట్ వస్తుంది, బాగా వాళ్ళ తేలికతనం వస్తుంది, ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వాడిలో ఒకసారి ఏమైపోతుందనంటే, వాడు నడుస్తూ ఉంటే వాడికి వీక్నెస్ వచ్చి పడిపోతాడు, అతను స్పృహ తప్పి పడిపోతాడు. డాక్టర్స్ అందరూ చెక్ చేస్తే అతనికి టైం అయిపోతుంది, ఇంక చచ్చిపోతాడు అతను త్వరలో. అప్పుడు డాక్టర్స్ చెప్తారు, సార్ యూ నీడ్ టు డిపార్ట్, యువర్ సోల్ ఈజ్ రెడీ టు డిపార్ట్. ఇంక అయిపోతుంది, టేక్ ఆఫ్ అవుతుంది.
కొన్ని రోజులే అంటే అప్పుడు అలెగ్జాండర్ అంటాడు, ఒక్క మాట అడుగుతాడు డాక్టర్ని, నన్ను 7 రోజులు బతికించు, నేను ఏదోలా నా ఊరు వెళ్ళిపోతాను. ఈ మాట అంటాడట, నన్ను 7 రోజులు బ్రతికించు, ఏదోలా నా దేశానికి వెళ్ళిపోతాను. ఎందుకండి అని అడుగుతాడు. మొత్తం అన్నీ మీదే కదా అంటాడు. అవన్నీ వద్దు, ఒక్క 7 రోజులు నన్ను బ్రతికించు. ఎందుకనంటే నేను నా దేశానికి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒడిలో తల పెట్టుకుంటాను. ఎందుకని? ఆవిడ కన్నప్పుడు ఈ ప్రపంచం నాకు లేదు, ఆవిడే నాకు. ఇప్పుడు నేను పోతున్నాను, ఆవిడే నాకు కావాలి, అక్కడికి వెళ్ళి తల పెట్టుకుంటాను, 7 రోజులు బ్రతికించు అంటాడట. డాక్టర్ అంటాడు, సారీ సార్, నాకైతే ఉంది మీ మాటలు వింటుంటే మీకు 7 రోజులు బ్రతికించాలనుంది, కానీ దెర్ ఈజ్ నో మెడికల్ సొల్యూషన్ ఫర్ యువర్ డిసీజ్. మెడికలీ సొల్యూషన్ ఏమీ లేదు, మీరు గంటల్లో ఉన్నారు, ఈరోజు ఉండడం చాలా కష్టం అన్నారు. సరే కూర్చుంటాడు, కొంతసేపు ఆలోచిస్తాడు. అలెగ్జాండర్ కూడా సామాన్యుడేం కాదు, ఆలోచిస్తాడు. వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించినవన్నీ ఆలోచించి నవ్వుకుంటాడు. అబ్బా, ఆయన పెట్టిన బండ దాంట్లో సమానం ఇది, మట్టితో సమానం ఇదంతా, ఈరోజు నేను ఏం పట్టుకుపోతున్నాను, ఇంకొన్ని గంటల్లో నేను వెళ్ళిపోవాలి, దీన్నే వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంక జయించిందంతా నా వెంట ఏమొస్తుంది ఆలోచించాడు. ఆలోచించి వాళ్ళందరినీ పిలిచాడు. నేను పోతున్నాను, నేను పోయిన తర్వాత నన్ను యాత్ర చేయండి, శవయాత్ర. ఆ యాత్ర చేసేటప్పుడు నా 2 చేతుల్ని బయట పెట్టించండి, 2 చేతులు బయట పెట్టించండి, ఇలా బయటికి ఓపెన్గా పెట్టించి యాత్ర చేయండి అన్నాడు. ఎందుకని అడిగారు? ద గ్రేట్ అలెగ్జాండర్ చరిత్రలో నిలబడిపోయాడు కదా, వాడు వెళ్ళేటప్పుడు ఒక్క ఇసుక రేణువు కూడా పట్టుకెళ్ళలేదు, కానీ అన్ని దేశాలని జయించాడు, ఒక్క ఇసుక రేణువు కూడా పట్టుకెళ్ళలేదు. ఇది ప్రతి వ్యక్తి గుర్తించాలి, ఇది నా యొక్క జీవితం ఒక ఆదర్శం అవ్వాలి. ప్రపంచాల్ని జయించడం గొప్ప కాదు, తన్ను తాను జయించుకోగలగడమే ఈ లోకంలో గొప్ప. అది ఒక్క భారతదేశంలో అన్నీ విడిచిపెట్టి గోచిపెట్టి కూర్చున్న ఒక సాధువుకు మాత్రమే సాధ్యమవుతుంది అని ఆయన రాసి పెట్టిపోయాడనమాట. అంత చరిత్ర ఈ దేశానికి ఉంది, అంత సత్తా ఈ గోచికు. ఇక్కడ కృష్ణుడు అంటాడు, ప్రపంచము నాకు పరిష్కారం ఇవ్వదు అని ఊహించుకుంటే సరిపోదు, అది నిర్ధారణ అవ్వాలి. నిర్మాణ మోహా జిత సంగ దోషాహ. ఆ సంఘ దోషం ఉండకూడదు. ఇంకా 2వ క్వాలిఫికేషన్, మోహంతో కాదు, ఏదో సమస్య వచ్చినప్పుడు ఈ ప్రపంచం ఇంతే, ఈ మనుషులంతా ఇంతే, చిచి ఈ సమాజం ఇంతే అనిపిస్తుంది. మనకు ప్రపంచము ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే, ఏదో సమస్య వచ్చినప్పుడు ఈ సమాజం ఇంతే, ఈ మనుషులు ఇంతే, ఈ బంధువులు ఇంతే, ఈ లోకం ఇంతే, మిత్రులు ఇంతే, ఎవరిని నమ్మడానికి లేదనుకుంటాం. మళ్ళీ 3 గంటలు 4 గంటలు అయిపోతే ఇవన్నీ ఫేడ్ అయిపోతాయి, ఫేడ్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కాబట్టి అక్కడ మనకు ఒక నిర్ధారణ లేదు, ఒక నిర్దిష్టత లేదు, ఒక స్థిరత్వం లేదు. అందుకని ఇక్కడ 2వ కోణంలో అంటారు జిత సంగ దోషాహ. దాంట్లో ప్రతి కోణంలో మనం పెట్టుకునే సాంగత్యం, ప్రతి దాంట్లో ఒక దోషం ఉంటుంది. ఆ దోషాన్ని మనం గుర్తించగలగాలి. దోషం అంటే ఏంటి? లిమిటేషన్స్. ప్రతి దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ని మనం గుర్తిస్తే హ్యాపీగా ఉండగలం. ఆ లిమిటేషన్స్ని మనం గుర్తించలేకపోతున్నాం. ప్రతిదానికి ఒక పరిధి ఉంది, ఒక వెలితి ఉంటుంది, దాంతో బ్రతుకుతూ ఉంటుంది, దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అదే అన్ని సమస్యలకి కారణం. జిత సంగ దోషాహ. మనిషి ప్రతి ఒక్క పరిధిని గుర్తించగలిగాడు అనుకోండి, అది అలా బిహేవ్ చేస్తుంది అని గుర్తిస్తే దాని నుండి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు మనిషి. సమస్యల్లా ఏంటంటే, ఒక ఉన్న వస్తువు దాని యొక్క వాల్యూని, దాని యొక్క పరిధిని లెక్క కట్టకపోవడం వల్ల, దాని నుండి ఎక్కువగా ఆశించడం వల్ల, అది రాకపోయేటప్పటికి దాని గురించి రకరకాలుగా విరోధంగా ఊహించుకోవడం, దాని మీద అసహ్యం పెంచుకోవడం, దాన్ని ద్వేషించడం, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. అందుకని కృష్ణుడు అంటాడు, నిర్మాణ మోహాహ జిత సంగ దోషాహ అధ్యాత్మ నిత్యాహ. ఇక 3వ క్వాలిఫికేషన్, కేవలం క్వాలిటీస్ వస్తే సరిపోదు, ఆధ్యాత్మికంగా ఒక సద్గురువుని ఆశ్రయించాలి, ఒక గురువుని మనం సేవించాలి. కాబట్టి ఒక గురువుని ఆశ్రయించాలి. ఎందుకు నాకు గురువు కావాలి చెప్పండి? నాకు ఎందుకు గురువు కావాలి అని అంటే, నాకు ఏది హితమో నాకు తెలియకపోతుంది. అందుకనే కృష్ణుడితో కూడా అర్జునుడు అంటాడు, యశ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వా ప్రపన్నం. అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుల్లో బావని, లేకపోతే ఫ్రెండ్ని, లేకపోతే కృష్ణుణ్ణి
ఇలా చూశాడో అంతవరకు కృష్ణుడు భగవద్గీత మొదలు పెట్టలేదు. ఎప్పుడైతే అర్జునుడు తన నిస్సహాయ స్థితిని గుర్తించి, తన యొక్క పరిధిని గుర్తించి, తను నిస్సహాయుడనేటువంటి వాస్తవానికి చేరుకున్నాడో, అర్జునుడిలో సాధకుడు బయలుదేరాడో, అర్జునుడు కూడా తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకునేదానికి, తన్ను తాను డిఫెండ్ చేసుకునేదానికి అన్ని మాట్లాడాడు. అన్ని మాటలు కూడా కృష్ణుడు కొట్టవతల పారేశాడు. నీ మాటలకి విలువ లేదు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన. హే అర్జున, నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏదేదో నీకే శాస్త్రం తెలుసన్నట్టు వెళ్ళవేస్తున్నావు. శాస్త్రంలో ఒక ముక్క తీసుకొని మాట్లాడేస్తున్నావు, లేకపోతే దండకం చదివేసినట్టు చదువుతున్నావు. కాదయ్యా, వివేకంతో ఆలోచించు. నువ్వు మాట్లాడే మాటకి, నువ్వు ఆలోచించే ఆలోచనకి, మన సాంప్రదాయానికి, మన శాస్త్రం చెప్పినటువంటి అంశాలకి పొంతన లేదు. నీకు సగమే తెలుసు, సగం కూడా తెలుసు నేను అనుకోవట్లేదు. కాబట్టి క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. చేత కాకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతే సన్నాసి అంటారు. ఒక ఆయన అడిగాడు, స్వామీజీ సన్యాసికి సన్నాసికి ఏమిటండి తేడా అని అడిగాడు ఒక ఆయన ట్రైన్లో. చాలా గొప్ప ప్రశ్న అది. ఏంటి సన్యాసికి సన్నాసికి తేడా ఏంటన్నాడు. నేను వెంటనే ఆలోచన వచ్చింది, వెంటనే అమ్మవారు పలికించింది, యావత్తు తేడా అన్నాను. యావత్తు తేడా అనంటే సన్నాసికి యా పెట్టం, యావత్తు. సన్యాసి దగ్గర నా కింద యావత్తు పెడతాం. యావత్తు తేడా, యావత్తు తేడా. తించి ప్రతిదాని యొక్క పరిధిని పరిశీలించి ఎదుగుతాడు వాడు. అది సన్యాస లక్షణం. బట్టలనే కాదు, మానసికంగా కూడా ఆ పరివర్తన, ఆ పరిణితి కలిగితే వాళ్ళు సన్యాసులేనండి. కాషాయమే వేసుకోకర్లేదు, తెల్ల బట్టలు వేసుకుని కూడా ఒక మహాస్పష్టమైనటువంటి బ్రహ్మబింబంలా ఉంటారండి వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండి. రామకృష్ణ పరమహంస ఏం సన్యాసే కాదే, సన్యాసుల్ని తయారు చేసినటువంటి మహా అవధూత ఆయన. వివేకానందుడిని అందించాడు ఆయన, చాలా పెద్ద పెద్ద మహానుభావులను అందించాడు ఆయన సన్యాసుల్ని. కాబట్టి ఇక్కడ వస్త్రం వేసుకోవడం కాదు సన్యాసం అంటే. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. వాస్తవాన్ని గుర్తించి ఎదిగేటువంటి వాడు సన్యాసి. సన్యాసి అనంటే వాస్తవాన్ని గుర్తించలేడు, అన్నీ ఎదిగిపోతూ ఉంటాయి, వీడి మటుకు అక్కడే ఉంటాడు. అది సన్యాసి లక్షణం.